స్వాగతం. మీరు ఏనుగుని ఎప్పుడైనా గమనించారా? ఏనుగుని జాగ్రత్తగా మావటివాడు నడిపితేనే బాగుంటుంది, లేకపోతే ఏనుగు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. మావటివాడు దాన్ని అంకుశంతో అలా జాగ్రత్తగా పొడుస్తూ ఉంటేనే ఏనుగు అనేది సక్రమంగా నడుస్తుంది. ఎందుకంటే ఏనుగుల్లో కూడా మదగజం ఉంటుంది, రోగ్ ఎలిఫెంట్స్ ఉంటాయి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే ఉంటాయి. వీటన్నిటిని సెట్ చేయాలి అంటే మావటివాడు చాలా జాగ్రత్తగా అంకుశంతో టైం టు టైం దాన్ని పొడుస్తూ దారిలో పెడుతూ నడిపిస్తాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మావటి వాళ్ళలాగా అంకుశాన్ని పట్టుకుని అధికారులని, వ్యవస్థని అలా పొడుస్తూ దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాలన సాగిస్తూనే చేయాల్సిందంతా చేస్తూ, చెప్పాల్సిందంతా చెప్తూ, వార్నింగ్లు ఇస్తూ ట్రాక్లోకి తీసుకొస్తున్నారు. నిన్న ఒక్కరోజు జాగ్రత్తగా మనం పరిణామాలను గమనిస్తే, ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయానికి తీసుకుంటే రెవెన్యూ శాఖ సమీక్ష జరిపారు. అలాగే జైళ్ల శాఖ అధికారులు, పోలీసు యంత్రాంగంతో కూడా ఆయన మీటింగ్ నిర్వహించారు. ముందుగా పోలీస్ శాఖకి సంబంధించి మొదటి నుంచి ఆయన ప్రతిపక్షంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు, మారేందుకు మీకు టైం ఇస్తున్నాను, మేము వస్తాము అని. అలాగే ఇప్పటి వరకు కూడా 6 నెలల దాదాపుగా 5 నెలల పైచిలకు 6 నెలలు వస్తుంది. ఈ టైంలో కూడా దారిలోకి వస్తారా రారా, దారిలో ఉండండి, లేకపోతే చేయాల్సిందంతా చేస్తానని చెప్పినప్పటికీ కూడా అక్కడక్కడ రోగ్ ఎలిఫెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక్క ఏనుగు దారి తప్పినా కూడా అది వ్యవస్థ మీద, పాలన మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి నిన్న పోలీసులు, అధికారులు, యంత్రాంగంపై చాలా సీరియస్ అయ్యారు చంద్రబాబు గారు. విషయాన్ని ఏంటి, ఎందుకు ఇంత సీరియస్ అయ్యారు వివరాల్లోకి వెళితే, గత కొన్ని రోజుల నుంచి వైసీపీకి సంబంధించి అక్రమాలకి, లేకపోతే అక్రమార్జనలకి పాల్పడిన వాళ్ళు, లేదా రకరకాల విషయాల్లో అనేక మంది గత ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరించినటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ కూడా నేరాలు రుజువవుతున్నాయి, కోర్టు దృష్టికి వెళ్తున్నారు, రిమాండ్లు పడుతున్నాయి, జైళ్లకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఇసుకకి సంబంధించి ఏ స్థాయిలో అక్రమాలకి పాల్పడ్డారు, దాదాపుగా రాష్ట్ర ఖజానాకి 160 కోట్ల రూపాయలు నష్టం కలిగించినటువంటి ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి విషయమే చూద్దాం. గత నెల సెప్టెంబర్ 11న ఆయనపై కేసు నమోదైంది. సెప్టెంబర్ 26న అరెస్ట్ అయ్యారు, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. 50 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరి జనరల్గా రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు సకల సౌకర్యాలు లభిస్తాయా? జైల్లో ఆయనకి కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జు, ఇవన్నీ కూడా ఆయనకి సకల సౌకర్యాలు అందించారు. భోజనం కూడా బయట నుంచి తెప్పించారు. ఒక ఈయనకే కాదు, గత కొన్ని రోజుల నుంచి బూరగడ్డ అనిల్ వ్యవహారం కూడా చూస్తున్నాం. స్వీట్ మ్యాజిక్లో భోజనాలు, దిండ్లు, పరుపులు, వసతులు, బయట వాళ్ళ చుట్టాలు వచ్చినా, పక్కలు వచ్చినా కలిసి మాట్లాడుకోవడాలు, పోలీస్ కానిస్టేబుల్ మర్యాదలు చేస్తున్నారు. ఏకంగా 160 కోట్ల రూపాయలు ఖజానాకి నష్టం చేకూర్చినటువంటి మాజీ ఎండీ వెంకటరెడ్డికి అయితే ఏకంగా కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్ పెట్టి పెళ్లి కొడుకులాగా చూసుకుంటూ ఆయన చాలా జాగ్రత్తగా అన్నీ చేస్తుంటే ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. అసలు జైల్లో ఈ స్థాయిలో సహకరిస్తున్న వాళ్ళు ఎవరు? వీళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోవడమే కాదు, ఏం చర్యలు తీసుకున్నారు, ఎవరెవరు దీనికి బాధ్యులు, ఎవరెవరు దీనికి సహకరించారో పూర్తి రిపోర్ట్ నాకు ఇవ్వండి అని చాలా సీరియస్ అయ్యారు. ఇలాగే కొనసాగితే తాను చేయాల్సిందంతా చేస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. యంత్రాంగంలో కలవరం మొదలైంది. దీంతో పాటు రెవెన్యూ శాఖకి సంబంధించిన సమీక్షలో కూడా చాలా సీరియస్ అయ్యారు. సామాన్యంగా ఎప్పుడైనా సరే ప్రజానికం ఎక్కువ శాతం ఇబ్బందులు పడేది రెవెన్యూ డిపార్ట్మెంట్తో. ఎందుకంటే వాళ్ళకి ఏదో కాస్త పొలం ఉంటుంది, 1 సెంటో 2 సెంట్లో, లేకపోతే ఏదో ఒకటి. సామాన్య ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళకి పొలాలు, భూములతో చాలా అటాచ్మెంట్ ఉంటుంది. ఎక్కువ శాతం ఒక పట్టా విషయంలో కానీ, ఏదైనా తప్పులకు సరెక్ట్ చేసుకోవాలన్నా, పాస్బుక్ల విషయంలో, వీటన్నిటి విషయంలో రెవెన్యూ శాఖతో ఇబ్బంది ఉంటుంది. ఇక గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు అయితే అన్నీ ఇన్ని కాదు, ఆ ఉన్నవి కూడా లాగేసుకోవడం, వాళ్ళని ఇబ్బందులు పెడతాం, ఇవన్నీ కూడా చంద్రబాబు గారి దృష్టికి రావడం నేపథ్యంలో ఇటువంటి సహకరించిన అధికారులందరిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఎంతటి వారినైనా కూడా వదిలిపెట్టేందుకు లేకుండా ఆదేశాలు ఇచ్చారు. 22A నుండి నోటిఫై చేసినటువంటి భూమి విషయంలో కూడా దాదాపుగా 4,21,433 ఎకరాలను గుర్తించడం జరిగింది. సో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులందరికీ కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సో రెవెన్యూ విషయంలో కూడా చాలా సీరియస్గా చర్యలు ప్రారంభమవుతున్నాయి. భూ రికార్డులు, ధృవీకరణ పత్రాల కోసం ఏంటి ఆధారపడాలా, ఎందుకు ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ గత ప్రభుత్వంలో చూసాం కదా అని చెప్పి సీరియస్ అవ్వడం జరిగింది.
సో అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ విషయంలో కానీ పోలీసు శాఖలో ఇప్పటికీ కూడా జగన్ అండ్ కో లేకపోతే తప్పు చేసిన వాళ్ళందరికీ కూడా సకల మర్యాదలు చేస్తూ వాళ్ళందరినీ పెళ్లి కొడుకులా చూసుకుంటున్న వాళ్ళందరిపై కూడా సీరియస్ అయ్యారు. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయానికి చూద్దాం. కాకినాడలో ఆయన పర్యటించారు, పోర్టుకు వెళ్లారు. అక్కడ రేషన్ మాఫియాకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు, గత ప్రభుత్వ హయాంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిపై వచ్చిన ఆరోపణలు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాయి. చాలా సీరియస్ అయ్యారు. నిన్న అధికారులపై కూడా అక్కడ ఆయన చాలా సీరియస్గా అయ్యారు. ఎట్లా వ్యవహరిస్తారు? ఎందుకంటే ఇక్కడ రేషన్ బియ్యానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వ సిబ్బంది వీళ్ళందరూ కూడా కుమ్మక్కైపోయి ఆ బియ్యాన్ని పాలిష్ చేసి టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు, కోట్లు దండుకుంటున్నారు, ఒక మాఫియాగా ఏర్పడ్డారు. సో ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చాయి. ఆయన చాలా సీరియస్ అయ్యారు అధికారులపై. అలాగే ఇట్లా వ్యవహరిస్తే అసలు ఈ కాకినాడ అనేది చాలా స్మగ్లింగ్కి అడ్డాగా మారిపోయింది. అధికారుల నిర్లక్ష్యం ఉంటే ఇది ఒక దేశ భద్రతకు కూడా ముప్పొచ్చే అవకాశం ఉందని చెప్పి అత్యంతకర ప్రమాద పోర్టుగా మారిపోయింది. కేంద్రానికి కూడా నేను లేఖ రాస్తానను చెప్తూనే సీజ్ ద షిప్ అన్నారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. కూడా వస్తానంటే లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? పోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? పోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. రైట్. సో చూసాం కదా, డిప్యూటీ సీఎంకి నాకే అధికారులు సహకరించట్లేదు అంటూ సీరియస్ అయిన వ్యవహారం. సో ఈ అంశానికి సంబంధించి దేశ భద్రతకు కూడా తీవ్ర ముప్పుగా వాటిల్లే పరిస్థితి ఉందని చెప్పి ఆయన మాట్లాడటం, అలాగే సీఎంతో కూడా మాట్లాడి ఇవన్నిటిపై కూడా సమీక్ష చేసి త్వరలో చర్యలు ప్రారంభమవుతాయని చెప్పిన నేపథ్యంలో మొత్తంగా పూర్తి స్థాయిలో అటు సీఎం ఇటు డిప్యూటీ సీఎం ఉక్కుపాదం మోపుతున్నారా? ఇంకో పక్కన వైసీపీ లేదా వాళ్ళందరి పరిస్థితి చూస్తున్నాం. అయితే జైళ్లు లేదా ముందస్తు బెయిళ్లు కింద ఉన్నారు. మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో వీరందరినీ కూడా ఈ బూచాళ్ల భరతం పడతారా? అసలు ఇంకా ఎందుకు ఇలా జరుగుతున్నాయి? సీరియస్ అయ్యే పరిస్థితి